హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ గీత. ఈ మార్కెట్ అయితే 27th ఏప్రిల్ 2026ది. చూడండి, ఇక్కడ మనకైతే నిఫ్టీ 50లో ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి అయితే రిజెక్షన్ రావాలి. ఇఫ్ నాట్ ఆ పైకి అయితే వెళ్ళి సస్టైన్ అయ్యి అక్కడ నుంచి రివర్సల్ క్యాండిల్ అయితే పక్కా తీసుకుంటుంది. మనకైతే పీ అయితే 200 అయితే పక్కా రీచ్ అవ్వాలి. పక్కా టార్గెట్ పాయింట్స్ ఇవి అయితే. ఇక్కడ పీలో చూడండి, ఓపెన్ దగ్గర బ్రేక్ చేసింది. సో మనకి పుట్లో టార్గెట్ ఇస్తుందని ఎలాంటి కాన్ఫిడెంట్ అయితే లేదు. మనకైతే కాల్ సైడే కాన్ఫిడెంట్ ఉంది. మార్కెట్ మనకి ఆ పాయింట్లో హోల్డ్ చేస్తే అక్కడ నుంచి స్పైక్ ఏమైనా కనిపిస్తుంది. లేదంటే అక్కడ నుంచి మనకైతే పక్కా ఆల్మోస్ట్ రివర్సల్ అయితే రావాలి. మనకి 0.6 0.7 బిట్వీన్లో అక్కడ నుంచి మనకైతే రిజెక్షన్ అయితే పక్కా కనిపిస్తున్న క్యాండిల్ మనకి. ఇదే టైంలో పీ కూడా బూమ్ అవుతుంది. కానీ మనకి ఫస్ట్ అయితే సీలో అయితే టార్గెట్ అయితే బుక్ చేసుకున్నాం. 170 కాదు, 198 పాయింట్స్, 130 to 198 పాయింట్స్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను నిఫ్టీ 50 చార్ట్లో డ్రా చేసిన క్యాండిల్ లాగా మనకు కన్ఫర్మేషన్ వస్తే అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. వన్ 120 పైన క్లోజ్ అయితే మనం పుట్లో ఎంట్రీ తీసుకోవచ్చు కాన్ఫిడెంట్గా. అక్కడైతే రిజెక్షన్ తీసుకుంటుంది కాబట్టి వీ నో నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద పుట్ సైడ్. ఇప్పుడైతే మన కాల్ సైడే 100% కాల్ సైడే మూమెంటం అయితే కనిపిస్తుంది. ఈ పాయింట్ నుంచి అయితే డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది. కానీ ఫస్ట్ అయితే పీలో అయితే మనకైతే టార్గెట్ అయితే ఇచ్చేయాలి. ఫిబొనాచి యూస్ చేసి చూస్తే అయితే మనకైతే రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. సో వీ కుడ్ సీ ద రిజెక్షన్ ఎట్ ద 0.7 లెవెల్ దగ్గర. చూద్దాం. పుట్లో అయితే స్పైక్ ఇచ్చింది. వై బికాస్ మన ట్రేడర్స్ని అయితే ట్రాప్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాం. తీసుకుంటే ఏమైంది, మన స్టాప్ లాస్ హిట్ చేసి కాల్ సైడ్ అయితే స్పైక్ అయితే వెళ్ళిపోయింది. నేనేం చెప్పాను, మనకు 0.6 లెవెల్ 0.6 లెవెల్ మన రిజెక్షన్ పాయింట్. మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి సేమ్ 120 పైన ఎంట్రీ పాయింట్ వస్తేనే, క్యాండిల్ కంప్లీట్గా క్లోజ్ అయితేనే మన ఎంట్రీ పాయింట్. చూడండి ఎంత బాగా అయితే స్పైక్ ఇచ్చింది. ఇక్కడైతే రిటైలర్స్ని అయితే క్లియర్గా ట్రాప్ చేసి అయితే వెళ్ళిపోయింది. పుట్ సైడ్ బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ, లిక్విడిటీ ఫార్మేషన్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం. లిటిల్ బిట్ రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. అదేమన్నా హోల్డ్ చేసి మళ్ళీ ట్రాప్ ఏమైనా చేసి తర్వాత పుట్ సైడ్ వస్తుందా చూద్దాం. లేకుంటే ఈ క్యాండిల్ కంప్లీట్గా పుట్ సైడే వెళ్ళిపోతుందా. ఇక్కడ నుంచి మనకు పుట్ అయితే స్పైక్ వస్తుంది. ఓకే, 114 చూద్దాం. మళ్ళీ ట్రాప్ ఏమైనా చేస్తుందా. లెట్స్ వెయిట్ అండ్ సీ గైస్. ఆ లైన్ ఇప్పుడు మనకి 24,013
break అయితే we could see huge spike in put side 170 150 150 170 ఆ పాయింట్లో రీచ్ అయితే పక్కా అవుతుంది. 5 minutes క్యాండిల్ అయితే బ్రేక్ చేసింది, మన నిఫ్టీ 50లో బ్రేక్ చేసింది. ఇక్కడైతే మనకు సూపర్ స్పైక్ అయితే వచ్చేసింది. క్లియర్గా 150 పాయింట్స్ అంటే 50 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేసేసాం. ఇంకా కొంచెం రీటెస్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. రేపటి మార్కెట్లో అయితే చూద్దాం. మనకి పుట్ సైడ్ అయితే క్లియర్ ఉంది. ఇప్పుడైతే అంత కన్ఫర్మ్గా అయితే మొమెంటం రావట్లేదు. లిటిల్ బిట్ ఆఫ్ ఏంటిది చిన్న చిన్న క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది. రేపు ఎక్స్పైరీ కాబట్టి, రేపు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి రేపైతే మనకి హ్యూజ్ మొమెంటం అయితే కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.